హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను రోటి పచ్చడి చేస్తున్నానండి. కానీ మాకైతే రోలు లేదు, నేను మిక్సీలోనే వేస్తాను. కానీ దాన్ని రోటి పచ్చడి అని అంటారండి. అది ఏంటి అంటారా? వంకాయ పచ్చడి అండి. ఇది జ్వరం వచ్చినప్పుడు కానీ, జలుబు చేసినప్పుడు కానీ ముద్ద చేసుకొని వంకాయ పచ్చడి చేసుకొని తిన్నామనుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా చేయాలి, ఏమేమి కావాలనేది వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. కావలసినవండి: వంకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, తెల్లగడ్డ, ఉద్దిపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే కొంచెం కొత్తిమీర, తగినంత చింతపండు. ఇవన్నీ నేను వేయించుకున్నానండి. ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా సపరేట్గా వేయించుకున్నాను. ఎందుకంటే అన్నీ కలిపి వేయించుకున్నాం అనుకోండి, అన్నీ మిక్స్ అయిపోతాయి అన్నట్టు నేను సపరేట్ అయితే వేసుకున్నాను. ఈ వంకాయ ఎందుకు ఈ కలర్లో ఉంది అనుకుంటున్నారా? వంకాయ వచ్చి మనం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి వేయించానండి. ఎందుకంటే వంకాయ అలాగే వేసామనుకోండి నసురు ఉడుకుతుందండి, అంటే బ్లాక్గా అయిపోతుంది. మా సైడ్ నసురు ఉడుకుతుంది అంటారు, నల్లగా అయిపోతుందండి. ఇది పసుపు, ఉప్పు వేయడం వల్ల వంకాయ అనేది అలాగే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ లాగా అనుకోండి, బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. అలాగే టమాటో కూడా అండి, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. పచ్చి ఆనియన్ వేయించలేదా అని అనుకోవద్దండి. ఆనియన్ పచ్చిది వేసుకుంటేనే ఈ చట్నీకి టేస్ట్ అండి. అందుకనేసి నేను ఆనియన్, కొత్తిమీర ఈ రెండు వేయించలేదు, మిగతావన్నీ వేయించేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీకి పడదాం. ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్సీలో ఒక రౌండ్ తిప్పుదామండి. చూడండి, మిక్సీకి అయితే పట్టాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే కొద్దిగా తెల్లగడ్డ అండి. కొంచెం తెల్లవాయి ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను కొంచెం ఎక్కువే వేసాను. అలాగే చింతపండు కొంచెం, ఎందుకంటే టమాటో వేస్తున్నాం కదా. అవన్నీ మెదిగాయి కదండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలండి, ఎక్కువ నున్నగా వేసుకోకూడదండి, కచ్చాపచ్చాగా వేసుకోవాలి. అలాగే టమాటో కూడా వేసుకుందాం. ఇలా వేసుకుంటే చాలండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసి కొత్తిమీర, ఎర్రగడ్డ వేసుకుందాం మిక్సీకి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఎందుకు ఇలా ఆనియన్, కొత్తిమీర సపరేట్ వేస్తున్నాను అనుకుంటున్నారా? రోట్లో అయితే దంచేస్తామండి, మిక్సీలో అయితే నున్నగా అయిపోతుంది కదా, అందుకని నేను లాస్ట్లో వేస్తున్నా. అలాగే కొంచెం కొత్తిమీర. అక్కడికి కొంచెం నున్నగా అయిపోయిందండి. ఇది చట్నీలో కలుపుదాం. ఇలా వేసి కలుపుకుందాం. అంతేనండి, మనం వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మిక్స్ చేసాము అంతా, చాలా బాగుందండి. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.